విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కాని ఓ పాము ప్రవేశించింది. ఎంచక్క రికార్డ్ రూంలోకి దూరి తిష్టవేసింది. ఇక ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది రికార్డ్ రూంలోకి వెళ్లి చూశారు. అక్కడ పామును చూసిన సిబ్బంది ఒక్కసారిగా బిత్తరపోయారు. అలాగే బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు కూడా పాము సంగతి తెలియడంతో బ్యాంక్ బయటకు పరుగులు తీశారు. ఇక రికార్డ్ రూంలోకి పాము దూరిన సంగతిని బ్యాంక్ సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న కిరణ్ చాకచక్యంగా ఆ పామును పట్టుకుని బయటకు తీసుకువచ్చారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సకాలంలో స్పందించి సమాచారమిచ్చిన వెంటనే బ్యాంకుకు వచ్చిన స్నేక్ క్యాచర్ కిరణ్ను బ్యాంక్ సిబ్బందితో పాటు పలువురు అభినందించారు. మరోవైపు రికార్డ్ రూంలో ఉన్న పామును కిరణ్ బంధించి బయటకు తీసుకువస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అటవీశాఖ గైడ్ లైన్స్ ప్రకారం స్నేక్ క్యాచర్లు తగిన రక్షణ పరికరాలను ఉపయోగించి పాములను బంధించాలని అంటున్నారు. పాములను పట్టే సమయంలో అవి కాటేసే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని హ్యాండ్ గ్లౌస్తో పాటుగా పలు సాధనాలను ఉపయోగించాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే కిరణ్ అవేమీ లేకుండా సాదాసీదాగా చేత్తో పామును పట్టుకుని రావడం ప్రమాదకరమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వీడియో తీ తర్వాత వీడియో తీసి డస్ట్బిన్ కవర్ పెద్దది ఇస్తాను. డస్ట్బిన్ కవర్ యాక్చువల్లీ ఆ లెక్కలైతే గోన్స్ అని ఉండాలి. గాలి వెళ్ళాలంటే